హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన బలమైన నిర్ణయాల గురించి తెలుసుకుందాము. దేవునికి ఇష్టం లేనివి మనము విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి జీవించాలి, క్షమాపణ గుణం మనము కలిగి ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, మంచి బాధ్యత కలిగి మనము ఉండాలి, కీడు చేయటం అని మేలు చేయాలి, ఆసక్తి కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి జీవించాలి, విసుగక నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా మనము దేవునికి ఇష్టం లేనివి మనలో ఉన్నాయేమో విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి, అందరితో ప్రేమ కలిగి జీవించాలి, క్షమించే గుణము మనలో ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, మంచి బాధ్యత మనము కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రకమైన లక్షణాలు కలిగి మనము జీవించినట్లయితే దేవునికి ఇష్టలుగా మనము ఉంటాము. అదేవిధంగా దేవుని కోసము బలమైన నిర్ణయాలు తీసుకొని ఆయనలో నమ్మకంగా ముందుకు కొనసాగాలి. ఈ విధమైన నిర్ణయాలు మనం తీసుకొని ఈ సంవత్సరం అంతా జీవించినట్లయితే దేవుడు మనకి ప్రతి విషయంలో తోడుగా ఉంటారు. ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలో నమ్మకంగా మనము ముందుకు సాగినట్లయితే దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ మనలను ముందుకు నడిపిస్తారు. దేవునిలో నమ్మకంగా ఉండేలాగా దేవుడే మనకి సహాయం చేస్తారు. ఈ రకమైన లక్షణాలు మనం కలిగి జీవించి ఆయనలో ముందుకు సాగాలని దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. ఆ విధమైన నిర్ణయాలు మనం తీసుకొనుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.